Welcome to Khamar's Kitchen. Like, share, and subscribe. బగారా రైస్ తయారు చేసే పద్ధతి. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను మనం తీసుకుని ఈ గిన్నెలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని కొంచెం ఇటు అటు కలుపుతూ ఉండాలి. ఇది ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకుని ఇందులో కలుపుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక 5 నుంచి 6 నిమిషాలు ఇలాగే చేస్తూ ఉండాలి. దీని తర్వాత ఈ పేస్ట్ అనేది కొంచెం దీని టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క 3-4 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 లవంగాలను ఇందులో 4 యాలకులను ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 6 పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇందులో కలుపుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా తరిగినవి ఇందులో కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం ఒక 2 టీ స్పూన్ల ఉప్పు ఇందులో కలుపుకోవాలి. ఇది మరగబెడుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు దీన్ని మూతపెట్టి అలాగే వదిలేసిన తర్వాత ఈ నీళ్లు మరుగుతున్న టైంలో మనం ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తడి బియ్యాన్ని మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఉన్న మూతని ఫుల్గా గుడ్డతో ఇలా కవర్ చేసి ఉంచి దీని మీద కొంచెం వెయిట్ ఉంచాలి. ఈ విధంగా ఉంచడం వల్ల ఇది ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం వల్ల మనకి రైస్ అనేది మంచిగా అవుతుంది, టేస్టీగా అవుతుంది. బగారా రైస్ని ఈ విధంగా ప్రిపేర్